నమస్కారం అండి. నమస్తే. సార్ మీ పేరు? నా పేరు మాగిరెడ్డి వెంకటేశ్వరరావు. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను భీమవరం. భీమవరం. మీరేం చేస్తుంటారు సార్? నేను సోషల్ వర్కర్. సోషల్ వర్క్. ప్రజా సమస్య పైన పనిచేస్తాను. ఓకే సార్. నాకు అదే ఆధారం. మీ పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు సార్? 1982. 82. 82 నుంచి కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో ఉన్నారు. అవునాను. మీకు రాజకీయంగా ఎమ్మెల్యే గారు ఎప్పటి నుంచి పరిచయం సార్? నాకు 82 నుంచి గ్రంథి శ్రీనివాస్ గారు నాన్నగారు గ్రంథి వెంకటేశ్వరరావు మా గురువు గారు. ఆయన కనుమూరు బాబురాజు ఆశ్రమం డాక్టర్ గారు, కనుమూరు బాబురాజు గారు, గ్రంథి వెంకటేశ్వరరావు గారు, బెన్నీపాల్ గారు, జాన్ బెన్నీ గారు, తర్వాత మేడిది జాన్సన్ వాళ్ళ నాన్నగారు మేడిది సామీల్ గారు, వీళ్ళందరితో నేను కలిపి తిరిగినట్టు వాడిని 82 నుంచి ఆరగ్రేడింగ్ చేశాను కాంగ్రెస్ పార్టీ. అలా గంధి వెంకటేశ్వరరావు నాకు తెలుసు 82 నుంచి. అంటే ఇప్పుడు దగ్గర 42 సంవత్సరాలు నా రాజకీయ ఆరంగ్రేటంలో. ఇప్పుడు నాకు 60 సంవత్సరాలు. ఏనాడు కూడా మర్చిపోయాను. మొన్న ఇందాక చెప్పిన దాంట్లో మన మోషన్ రాజు గారు నా క్లాస్మేట్, ఆయన నా చిన్ననాటి స్నేహితుడు. ఆయన మేమంతా కలిపి తిరిగాం. అలాగే నాకు రాజకీయం పరిచయం చేసింది ఈ నాయకులంతా. రాజకీయంలోకి వచ్చింది అక్కడి నుంచి వాళ్ళతో నేను తిరిగాను. ఈ రోజు వరకు నాకు 60 సంవత్సరాలు. 60 సంవత్సరాలు ఎప్పుడు పార్టీ పరంగానే పనిచేసాను తప్ప నేను ఇంకో పార్టీలోకి నన్ను ఎవరు పిలవరు, నేను వెళ్ళను కూడా. గ్రంథి శ్రీనివాస్ గారితో మీ రాజకీయ అనుభవం చెప్తారా? 2003లో వీళ్ళ నాన్నగారితో మేము ఉన్నప్పుడు, వాళ్ళ గందోళ్ళు దొడ్లో మేము పనిచేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి మేము పనిచేస్తున్నప్పుడు 2003లో గ్రంథి శ్రీని గారు టౌన్ ప్రెసిడెంట్ అయ్యారు. ఆయన టౌన్ ప్రెసిడెంట్. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2003లో టౌన్ ప్రెసిడెంట్ నుంచి చేశారు ఆయన, మన గ్రంథి శ్రీనివాస్ గారు. ఆయన 2004లో కాంగ్రెస్ పార్టీ మ్యాండేట్ ఇచ్చారు, అని ఎమ్మెల్యేగా గెలిచారు. 2003 నుంచి శ్రీని గారు బాగా స్పీడు టౌన్ ప్రెసిడెంట్ చేస్తూ 2004లో ఎమ్మెల్యే అయ్యారు ఆయన. సార్ 2019 ముందు అభివృద్ధి, తర్వాత అభివృద్ధి భీమవరం గురించి చెప్పగలరా? 2019 ముందు, ఇప్పుడు 19 ఇంతవరకు జరిగింది. 2019కి ముందు. అవును సార్. వాస్తవం చెప్పాలంటే, రాజకీయంగా చెప్పాలంటే మనం 2004లో గ్రంథిసీన్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత కొంత అభివృద్ధి చేయగలిగాడు. అభివృద్ధి చేశాడు. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉండగా ఈ పెన్షన్ విషయాలు కానీ, తర్వాత ఏఏవై 35 కేజీల కార్డులు కానీ, అలాగే అన్ని పథకాలు కూడా ఆయన ఏదైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిందో ఆ పథకాలన్నింటిలో కూడా తూచా తప్పకుండా అమలు చేసినటువంటి వ్యక్తి గ్రంథి శ్రీనివాస్ గారు. 2004లో కూడా మంచి స్టార్ క్యాంపియన్, బాగా చేశాడు ఆయన వరకు. అప్పుడు 2004కి ముందు ఎమ్మెల్యే గ్రంథి శ్రీని గారు అవ్వకముందు ఈ నియోజకవర్గానికి ఎంతోమంది చేశారు, ఎమ్మెల్యేలుగా చేశారు. దానికి ఒక దిశ అనేది అసలు ఎక్కడా కూడా దానికి ఒక హద్దులు లేవు. ఎక్కడా కూడా ఏమీ తెలియదు కూడా. అసలు మన నియోజకవర్గం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నది అనేది కూడా ప్రజలకు కూడా తెలియదు అప్పట్లో ఏంటనేది. మీకు అర్థమైందా? అది అలాంటి దాన్ని ఒక బేస్మెంట్ వేసి, ఒక పునాదులు వేసి, ఒక పునాదులు వేసి మొత్తం నియోజకవర్గాన్ని పగడ్బందీ చేసి వాళ్ళంత సంక్షేమ కార్యక్రమాలు రాజశేఖర రెడ్డి గారు అమలు చేసిన కార్యక్రమాలను కూడా చక్కగా పనిచేసినటువంటి వ్యక్తి గ్రంథి శ్రీనివాస్ గారు. చాలా బాగా పనిచేశాడు ఆయన దగ్గర మంచి సుగుణం, మంచి మనసు. ఎవరు పేదవారు వెళ్ళినా మాట్లాడతాడు ఆయన. నాకు 2004 నుంచి శ్రీని గారు, 2003 నుంచి ఆయన నాకు పరిచయం ఉంది. ఈ రోజు కూడా, ఈ నిమిషం వరకు కూడా. 2019 నుంచి ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి గురించి చెప్పండి సార్. 2019లో ఆయన చక్కగా ఎమ్మెల్యే అయ్యాడు. ఎమ్మెల్యే అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నప్పటికి కూడా
కొంత నిధులు కొంత రావడం పోవడంలో కొద్ది నిధులు లేకపోవడంలో కొన్ని ఇబ్బందుల్లో కొన్ని నిధులు వస్తంలో కొన్ని రాకపోవడంలో కొన్నిలో కొద్ది ఒడిదుడుకులు ఉన్నప్పుడు కూడా 2019లో ఆయన మన ఈ భీమవరంలో ఈ మన మున్సిపాలిటీ గ్రేడ్ 1 మున్సిపాలిటీ కదా, గ్రేడ్ అనుకుంటా మున్సిపాలిటీ గ్రేడ్ 1, అలాగే మున్సిపాలిటీ నిధులు కానివ్వండి గవర్నమెంట్కి సంబంధించినటువంటి నిధులన్నిటితో కూడా ఆయన ఒకవేళ మన కొంత జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని నిధులు ఇచ్చినప్పుడు కూడా కొన్ని నిధులు తక్కువని వీటిలో వెచ్చించి మొత్తం మీద ప్రజలకి చక్కగా మరి అభివృద్ధి చేయగలిగాడు. మరి చక్కటి సీసీ రోడ్లు ఇవాళ చూడండి, మెయిన్ రోడ్డు జాతీయ రహదారి ఆర్ఎన్బి వాళ్ళది ఆ రోడ్డు వదిలేయండి, దాని పక్కన పెట్టండి, దాని పక్కన పెట్టి చూసినట్టయితే మెయిన్ లేని కాదు అసలు ఇవాళ ప్రతి వార్డులో కూడా 39 వార్డులో కూడా ఏడు సందుకెళ్ళినా గొంతుకెళ్ళినా కూడా నెంబర్ 1 కరెక్ట్గా ఉంటాయి, చక్కగా ఉంటాయి రోడ్లు. చాలా బాగా చేశాడు ఆయన. ఈ డబ్బు ఈ నిధులు వచ్చినా రాకపోయినా కొద్ది వ్యత్యాసంలో అటు ఇటు కుడియడంగా మొత్తం మీద ఆయన అభివృద్ధి చేయగలిగాడు. నెంబర్ 1 బాగా చేశాడు ఆయన, దాంట్లో అయితే డౌట్ లేదు. శ్రీనివాస్ గారు సార్, మీకు గ్రంథి శ్రీనివాస్ గారు ఏ విధంగా సపోర్ట్ చేసేవారండి? అంటే మీకు మీ వాళ్ళకి? మాకు మా వాళ్ళకి గ్రంథిజీని గారు ఏ రకంగా సపోర్ట్ చేశారంటారు మీరు? వాస్తవం చెప్పాలంటే మేము ఏ రోజునైనా సరే మా వార్డుల్లో నేను తిరుగుతున్న ఏరియాలో కానివ్వండి, నాకు తెలుసున్న పరిచయస్తులు కానివ్వండి, రాజకీయంగా ఇన్ని సంవత్సరాలు దగ్గరగా ఎవరికి ఏ సమస్య వచ్చినా మేము వెళ్ళి అయ్యా ఈ పని ఉందండి, గురువుగారు అంటాను, నేను ఆయన్ని గురువుగారు అంటాను. ఇప్పుడు మా మీద 2 ఏళ్ళు పెద్ద ఆయన, మాకు 60 ఆయనకి 62 అంతే. గురువుగారు అంటాను, వాళ్ళ నాన్నగారిని అలా కానివ్వండి, ఆ అలవాటుని అలా అంటాను. ఏ పని వచ్చినా సరే ఇది లేదని ఎప్పుడు మాతో అనలేదు. నాకు పూర్తి స్థాయిలో ఆయన నేను సమస్యలు ఎవరికైతే ప్రజలకు వచ్చినాయో, ఏ సమస్య అయితే వచ్చేదో ఆ సమస్య మీద ఆయన దగ్గర తీసుకెళ్తే పని పూర్తి చేసి పంపేటటువంటి వ్యక్తి ఆయన. దాంట్లో అసలు సమస్యలు మంచి సపోర్ట్ మాకు కరెక్ట్గానే ఉంటుంది. సార్, ఇప్పుడు అంజిబాబు గారు ఉన్నారు, గ్రంథి శ్రీనివాస్ గారు ఉన్నారు, వీళ్ళిద్దరికి వ్యత్యాసం చెప్పగలరా? వ్యత్యాసం అంటే ఎలా ఉంటుందంటే, మనకి ఇంతకుముందు నేను అనటం జరిగింది, ప్రతిపక్షానికి మనకి ప్రతిపక్ష పార్టీలు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ మనం ఎవరిని విమర్శించకూడదు, ఎవరిని మనం మాట్లాడకూడదు. ధర్మం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ, మన భీమవరం నియోజకవర్గానికి వచ్చేటికి మన గ్రంథి శ్రీని గారు ఎక్కడెక్కడ అభివృద్ధి చేశారో, ఇవాళ యనమదూరు బ్రిడ్జి ఉంది, ఎన్ని బ్రిడ్జిలు వేశారు ఇవాళ గ్రంథి శ్రీని గారు? ఇదివరకు అసలు ఎక్కడికైనా దారులు ఉన్నాయి అక్కడ. ఈయన వచ్చిన తర్వాత ఇవాళ ఇటు దిర్సిమర్ రోడ్డు ఎంత బాగుంది చూడండి, బాగుంది. ఇదివరకు పడిపోయేవారు, ఇవాళ బాగుంది రోడ్డే, ఇవాళ బ్రిడ్జిలు ఉన్నాయి. యనమదూరు బ్రిడ్జి పరిస్థితి తీవ్రంగా ఉండేది. అలాంటి అభివృద్ధి చేసినప్పుడు మన అభివృద్ధిని మన నియోజకవర్గ ప్రజలకు మనం చెప్పుకోవాలి. మనం ఈ చేసిన మనం ఎంతసేపు మన అభివృద్ధి చేసామని చెప్పుకొని మనం ఏదైనా వాళ్ళ మన్నలు పొందుతూ వాళ్ళు ఓట్లు అడగాలి తప్ప ప్రతిపక్ష నాయకులు ఎప్పుడు కూడా మనం విమర్శించక్కర్లేదు. వాళ్ళు ఎప్పుడు మనం పరిధిలో తీసుకోవసరం లేదు కూడా. మనం అధికారంలో ఉన్నాం, మనకి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి, మనం ఇవాళ అభివృద్ధి చేసాం, ప్రతి పల్లెటూరు అభివృద్ధి చేసాం, భీమవరం మండలం చేసాం, వీరవాసరం మండలం చేసాం, ఇవన్నీ చేసినప్పుడు మనం ప్రజలు బేస్ చేసుకుని అదే మనం ప్రజలకు తెలియజేసి మనం అడగాలి తప్ప ప్రతిపక్ష నాయకులు విమర్శించడానికే మనకు అది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. సంక్షేమ ఫలాలు అందరికీ అన్నీ అంటారా? ఖచ్చితంగా ప్రతి ఇంటికి వార్డులో భీమవరం మండలం కానివ్వండి, వీరవాసరం మండలం కానివ్వండి, మన టౌన్ 39 వార్డులు బేస్ చేసుకుంటే నియోజకవర్గం మొత్తం మీద ప్రతి ఒక్క ఇల్లు కూడా ఎంతో కొంత అంటే పథకాలు మనకి ఏమైతే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసే పథకాలు ఎవరికైతే అవి వర్తిస్తాయో ఆ ఇంట్లో ఆ కుటుంబంలో యజమానికి కానీ, అలాగే భార్యకు కానీ, భర్తకు కానీ, పిల్లలకు కానీ, చదువుకునేటువంటి విద్యార్థులకు కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైతే అవి వర్తిస్తాయో అవి ఖచ్చితంగా సచివాలయం సిబ్బంది మా వాలంటరీ వ్యవస్థ అంతా కూడా కరెక్ట్గా పాసిబిలిటీగా చేసి దాన్ని అందరూ కూడా లబ్ధి పొందినోళ్ళే. ఇది నేను ప్రతి ఇంట్లో లబ్ధి ఉంది. ఇవాళ ఒక ఓల్డేజ్ పెన్షన్ వస్తుంది ఒక ఇంట్లో ఒకరికి అనుకోండి, వేరే వాళ్ళకి చేయూత వస్తుంది 18,750 ఎంతో 60 ఏళ్ళ వయసు లోపోళ్ళకి, అలా ఏదో ఒకటి రాకండి. అలాగే ఇప్పుడు వీళ్ళ తల్లిదండ్రులు భార్యాభర్త వయసులో ఉన్నారనుకున్న పిల్లలు ఉంటారు, వాళ్ళ చదువు కోసం విద్యా దీవెన ఉంది, మరి ఇవాళ ఇవన్నీ అమ్మఒడి ఉంది. ఏదో ప్రతి ఇంట్లో కూడా ఎవరొకరు లబ్ధి పొందినటువంటి వ్యక్తులే ఇవాళ ఈ ప్రభుత్వంలో, ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లబ్ధి పొందారు. ఈ లబ్ధి పొందుతున్న వాళ్ళు
ఏమనుకుంటున్నారు? అంటే ఏ ఉద్దేశంతో ఉన్నారంటారు? జగన్మోహన్ రెడ్డికి పట్టం కడదామని అనుకుంటున్నారా లేదా? జనం అంతా కూడా నియోజకవర్గంలో మౌనంగా ఉన్నారు. ఇప్పుడు మేము తిరుగుతున్న కాలంలో మేము చూసినట్టయితే మౌనంగా ఉన్నారు. కానీ మౌనంగా ఉన్నప్పుడు కూడా మనసులో వాళ్ళ భావన ఏంటంటే మనకి రేపు పొద్దున్న మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, వస్తేనే నేరుగా మనకి ఈ సంక్షేమ కార్యక్రమాలు మనకి నేరుగా వస్తాయి. కరోనా టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో అప్పుడు కరోనా వచ్చిన తర్వాత మరి మన గ్రంథిశ్రీని గారు మన ఎమ్మెల్యే గారు మొత్తం నియోజకవర్గాన్ని ఆదుకున్నటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి. ఏ రాజకీయ నాయకుడు కూడా అప్పట్లో కరోనాలో భయపడి ఎవరికాళ్ళ ఇళ్లలో ఉన్నారు. కానీ నేను బయటకు వచ్చాడు. ఆయనతో పాటు మేము బయటకు వచ్చాం. వార్డులు వైజ్గా వచ్చాం. మేము బయటికి మేము భోజనాల కార్యక్రమం కానీ మరొకటి కానీ అన్ని కార్యక్రమాలు మేము పాల్గొన్నాం. మా పోలీసులు కూడా అభినందించేవారు. మేము చేస్తూ ఉంటే మా 16 వార్డు మాది 16వ వార్డులో ఆ రోజు భోజనాలు పెడుతుంటే తీసుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ చాలా ఆనందపడ్డారు జనం అంతా కూడా. సార్ ఇప్పుడు ఎన్నికల్లో అంజిబాబు గారు, గ్రంథి శ్రీనివాస్ గారు నిలబడుతున్నారు. వీళ్ళిద్దరిలో ప్రజలు కానీ మీరు కానీ ఎవరికైతే సపోర్ట్ చేస్తారు? వాళ్ళిద్దరిలో ఎవరికి సపోర్ట్ చేస్తారు అలా మనం ఏం చెప్పగలుగుతాం? ఆ ప్రజల నాడి తెలియట్లా. ప్రజలు మౌనంగా ఉన్నారు. ఏం చేస్తారనేది తెలియట్లా. ఎవరో మాట్లాడట్లా, మౌనంగా ఉన్నారు. వాళ్ళు వచ్చి అడిగినా అవునండి, మేము వచ్చి అడిగినా మేము వెళ్ళి అడిగినా అలాగేనని అంటున్నారు. కానీ ప్రజల మనసులో ఏంటంటే ఈ వాలంటరీ వ్యవస్థ ఉంది, మన నేరుగా మన ఇంటి దగ్గరికి వచ్చి మనం బయటికి వెళ్ళక్కర్లేక. అంతకుముందు విఆర్ఓ సర్టిఫికేట్ కానివ్వండి, లేకపోతే డెత్ సర్టిఫికేట్ కానివ్వండి, లేదా ఇంకో సర్టిఫికేట్ కానివ్వండి, కమ్యూనిటీ పరంగా కానీ ఇన్కమ్ కానీ ఒక విఆర్ఓ దగ్గరికి 10 సార్లు, ఆర్ఐ దగ్గరికి 10 సార్లు, ఇంకా అక్కడి నుంచి అలా లేట్ అయిపోయింది. ఇప్పుడు ఎవరు బయటికి రావక్కల, అంతా ఇళ్ళ దగ్గరే జరుగుతుంది కదా. ఇలాంటి వ్యవస్థ మనం ఇంట్లోంచి బయటికి వెళ్ళకోకుండా మనకు అన్ని పథకాలు మన ఇంటికే వస్తున్నాయి, నేరుగా మన అకౌంట్లో పడుతున్నాయి. వాలంటరీ వ్యవస్థ ఎట్లా ఉందని కూడా అడుగుతున్నారు. ఇదివరకు కరోనా టైంలో కూడా ఏమైనా దగ్గులు ఉన్నాయా, తుమ్ములు ఉన్నాయా, జ్వరాలు ఉన్నాయని వచ్చి ట్యాబ్లెట్లు ఇచ్చారు. ఇలాంటి పరిపాలన మనం ఎప్పుడూ చూడలేదు. గతంలోంచి పరిపాలన జరుగుతూ ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారు కూడా ఆయన పరిపాలన అలా చేసేవారు. కానీ ఆయన ఒక 2 అడుగులు ముందుకేసి ఇంకొక అడుగు ఒక 2 అడుగులు ముందుకేసి పరిపాలన చేస్తాన్న మాట మనకు నిలబెట్టుకున్నాడు. అన్నీ మనకు అందుతున్నాయి. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ రావాలని ప్రజల్లో ఒక మౌన భావన ఉంది. ప్రజలు బయటికి చెప్తే ఎందుకు ఎలక్షన్ ముందు చెప్పుకుంటే ఇబ్బంది అవుతుంది, ఎందుకు వచ్చింది, ఎవరు వచ్చి నువ్వు ఉంటే పోయే, మనం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాకపోతే ఇబ్బంది పడిపోతాం అనే ఒక ఆలోచనతో మంచి భావంతో ఉన్నారు. తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడం ఖాయం. మన గ్రంథిశ్రీని గారు కూడా చక్కటి మెజార్టీతో గెలవడం ఖాయం. దీంట్లో ఏం అనుమానం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. నమస్తే.